Hi viewers, welcome back to my channel Ravi Revenue Vlogs. అంటే మీరు ఈ ఛానల్ని చూస్తే అసలు మీకు ఏ కంటెంట్ అనేది మీకు వస్తుంది, ఈ ఛానల్ చూడడం వల్ల మీకు కలిగే ప్రయోజనం ఏంటనేది మీకు క్లియర్గా వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో. అసలు సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో అనేది చాలా వరకు చేయరు. బట్ ఏంటంటే నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మీరు నా ఛానల్ని వాచ్ చేయాలంటే అసలు ఫస్ట్ ఛానల్లో ఏముంటుంది, మనకి ఛానల్ చూడడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందో లేదనేది ఫస్ట్ మీకు తెలిస్తే ఆ ఛానల్ చూడడం అనేది మీకు ఈజీ అవుతుంది. నేను చేసే బిజినెస్ ఏంటంటే డాక్యుమెంట్ రైటర్. అంటే మీరు అందరూ వినే ఉంటారు, డాక్యుమెంట్ రైటర్ అంటే ఎవరంటే మీరు ప్రాపర్టీస్ కొన్నా, ల్యాండ్స్ కొన్నా, అసెట్స్ ఏమైనా కొన్నా అంటే రిజిస్ట్రేషన్ కావాల్సి వచ్చినప్పుడు దస్తావేజ్ రైటర్లు మీరు కన్సల్ట్ చేస్తారు. అటువంటి దస్తావేజ్ రైటర్లు చేసే పని నేను చేస్తాను అనమాట. నేను ఒక డాక్యుమెంట్ రైటర్గా సుమారుగా 15 సంవత్సరాలు బట్టి వర్క్ చేస్తున్నాను. రిజిస్ట్రేషన్ అంటే ఏంటి, రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఎలా సర్క్యులేట్ అవుతుంది, అసలు మనం ప్రాపర్టీస్ కొన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రాపర్టీస్ కొన్నప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి లాభాలు వస్తాయి, యాక్చువల్గాను రిజిస్ట్రేషన్కి వెళ్ళే ముందు ఏ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండాలి, అసలు చలానా ఎంత ఖర్చు అవుతుంది, సేల్ డీడ్ అవుతే ఏ విధంగా రాయించుకోవాలి, సెటిల్మెంట్ అవుతే ఏ విధంగా రాయించుకోవాలి, ఒకవేళ వీళ్ళనామా రాస్తే దాన్ని ఏ విధంగా రాయాలి, ఇవన్నీ కూడా నా ఛానల్లో వస్తాయి. అలాగే మీకు డాక్యుమెంట్స్ చేయడం మేము ఆన్లైన్లో చేస్తాం. మొత్తం టోటల్గా పీడీఈ అంటాం. పీడీ అంటే ఏంటి, పబ్లిక్ డేటా ఎంట్రీ. ఆ పబ్లిక్ డేటా ఎంట్రీ మేము ఆన్లైన్లో చేస్తాం. అన్నీ కూడా అది ఆన్లైన్లో చేస్తున్నప్పుడు ఎలా చేస్తామో వీడియో తీసి పోస్ట్ చేస్తాం. మీరు ఒప్పుకుంటే మీకు ఒకవేళ తెలిస్తే కనుక మీరు ఓన్గా చేసుకోవచ్చు. లేని పక్షం మీరు నన్ను కాంటాక్ట్ చేసినా కూడా నేను నీట్గా మీకు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసి చెప్తాను. దాంతోపాటు స్టాంప్స్ కూడా వెండింగ్ చేస్తాను. స్టాంప్స్ చాలా రకాలు ఉంటాయి. నాన్ జ్యుడిషియల్ స్టాంప్స్ ఉంటాయి, జ్యుడిషియల్ స్టాంప్స్ ఉంటాయి, స్పెషల్ ఇష్యూ స్టాంప్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా స్టాంప్స్ కూడా మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి, అసలు ఒక స్టాంప్స్ కొన్నప్పుడు ఎలా పర్చేజ్ చేయాలి, ఎక్కడ పర్చేజ్ చేయాలి, ఎంత వాల్యూతో స్టాంప్ పర్చేజ్ చేయాలి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత నేను డిజిటల్ ప్లాట్ఫామ్స్లో చాలా వర్క్ చేస్తాను. అదేంటంటే మనకు అందరికీ రెగ్యులర్గా జరిగేది ఏంటి, ఆధార్ అప్డేట్స్. ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ చేయాలన్నా, మొబైల్ నెంబర్ మార్చాలన్నా, పాన్కి ఆధార్ లింక్ చేయాలన్నా, అకౌంట్ స్టేట్మెంట్ కూడా ఆధార్ చూసుకోవాలన్నా, ఆధార్ బయోమెట్రిక్ లాక్ చేయాలన్నా, పీవీసీ ఆధార్ కార్డు, ఇవన్నీ కూడా ఆధార్ సంబంధించి ఒక ఆధార్ అనే కాదు, ఆధార్ ఏంటి, పాన్, ఎంఎస్ఎంఈ, పాస్పోర్టు, వాటర్ ఐడి, ఇలా ఆన్లైన్ సంబంధించి ప్రతి ఎవ్రీ1 సర్వీస్ నేను షూట్ చేస్తాను. దాంతో కలిపి ఇంకా మీకు గవర్నమెంట్ నుంచి ఏవైతే కొత్త పథకాలు అయితే ఇంట్రడ్యూస్ అవుతున్నాయో మీకు, అంటే ఇప్పుడు ఒక రేషన్ కార్డు అప్డేట్ ఉంది, అది ఏం చేయాలనేది మీకు రేషన్ కార్డు సమ్ము ఈ సేవా సెంటర్కి కానీ సచివాలయం కానీ వెళ్తే మీకు అర్థం కాదు అసలుగా. దాని నిమిత్తం అది అప్డేట్ ఏంటిది క్లియర్గా నా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒక ఆఫీస్కి వెళ్ళక ముందే మీకు ఎటువంటి పత్రాలు అవసరం అవుతాయో, మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్కి వెళ్తే ఏం కావాలి, ఒకవేళ పాన్ కార్డ్ అప్లై చేస్తే ఏం కావాలి, పాస్పోర్ట్ అప్లై చేస్తే ఏం కావాలి, ఇవన్నీ కూడా లైఫ్కి సంబంధించిన వీడియోలు. నా వీడియోస్ అన్నీ కూడా ఎక్కువ వీడియోస్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ మీదే ఉంటాయి. అలా రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఎలా సర్క్యులేట్ అవుతుంది, స్టాంప్ వెండర్స్ ఏం చేస్తారు, సబ్ రిజిస్ట్రార్ ఏం చేస్తారు, అసలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఏ టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేస్తారు, మీరు చేసే రిజిస్ట్రేషన్స్కి ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఒక ప్రాపర్టీ కొన్నారు దానికి చలానా ఎంత క్యాలిక్యులేట్ చేయాలి, అసలు ఎంత ఖర్చు అవుతుందండి, అసలు అవన్నీ కూడా క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నేను కొన్ని ట్రావెల్ వ్లాగ్స్ చేస్తాను. ఆ ట్రావెల్ వ్లాగ్స్ ఎలా ఉంటాయంటే, అన్ని బ్లాగ్స్ చేయను, ట్రావెల్ బ్లాగ్స్ కూడా సడన్గా మీకు యూజ్ అవుతాయి అంటే కంపల్సరీగా బ్లాగ్ చేయడం చూస్తాను. లేని పక్షంలో ఆ బ్లాగ్ పెద్దగా చేయడం ఇంట్రెస్ట్ చూపించను. వన్ మోర్ ఏంటంటే, కొన్ని మనం రెస్టారెంట్స్కి వెళ్తాం కదా, ప్రతి ఓడు పందులు తినే శుభ్రంగా అది బాగుంది ఇది బాగుంది అంటారు. అలా ఆరోగ్యానికి చాలా దరిద్రమైన కాన్సెప్ట్ అసలు చెప్పాలంటే. నేను దాన్ని అవాయిడ్ చేస్తాను. ఫుడ్ బ్లాగ్స్ చేస్తాను కానీ మంచి బ్లాగ్స్ ఉంటాయి చెప్పాలంటే. మీరు ఎక్కడన్నా నిజంగా ఇన్ కేసు మీకు కుదరలేదు, వెళ్ళాలి కంపల్సరీగాను తీసుకోవాలనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్తే మీకు ఏది మంచిది, మన హోమ్లీ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అనేది నేను వెళ్ళిన తర్వాత, నేను తిన్న తర్వాత 2-3 టైమ్స్ దాని మీద ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతే మీకు బ్లాగ్ చేసి పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వెస్ట్ గోదావరి డిస్టిక్కే కాదు, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ గవర్నమెంట్ అప్డేట్స్ కానీ, ట్రావెల్ కోసం కానీ, నెక్స్ట్ బ్యాంకింగ్ సెక్టర్. అలాగే బ్యాంకింగ్ సెక్టర్లో అకౌంట్స్ ఏ విధంగా ఓపెన్ చేయాలి. ఈ మధ్య క్రెడిట్ కార్డ్స్ చాలా ఫ్యాషన్ అయిపోయింది అందరికీ. క్రెడిట్ కార్డ్స్ వాడి ఏం చేస్తున్నారా బాబు అంటే మొత్తం యాసని గొల్లు చేసుకుంటున్నారు శుభ్రంగా. క్రెడిట్ కార్డ్స్ మనం ఎలా వాడాలి, ఎంత దాకా తీసుకోవాలి, ఎలా దాన్ని స్పెండ్ చేయాలి, వాడచ్చా వాడకూడదు వీడియోస్ చేస్తాను. మీకు రెగ్యులర్గా ఏ వీడియో అయితే కావాలో, మన దైనందిన జీవితంలో ఏ వీడియోస్ అయితే మన రెగ్యులర్ అవసరం అవుతాయో, ఒక ప్రాపర్టీస్ అనే కానీ ఎడ్యుకేషన్ వ్యవస్థ అనే కానీ. ఎడ్యుకేషన్ నేను చెప్తున్నాను, నేను 2002లో కంప్యూటర్ నేర్చుకున్నాను. స్టిల్ నా ఎక్స్పీరియన్స్ 22 సంవత్సరాలు. నేను కంప్యూటర్ బేసిక్స్, ఐ మీన్ DCA, డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, DCA కానీ, MS ఆఫీస్ కానీ, పేజ్ మేకర్ కానీ,
ఫోటోషాప్ కానీ, తెలుగు టైపింగ్ కానీ, చాలా కంప్యూటర్ కోర్సెస్ నేను ఆన్లైన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు డెమో క్లాసులు కొన్ని నేను పోస్ట్ చేస్తాను, చూడండి. మీకు నచ్చితే కనుక నాకు లైవ్లో జాయిన్ అవుతాయి కనుక నేను ఫీజు చెప్తాను. ఆ ఫీజు ప్రకారం మీరు జాయిన్ అవుతాయి కనుక నేను ఎవ్రీడే కూడా ఒక క్లాస్ తీసుకుంటాను. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లా, మీరు నా ఛానల్ని వాచ్ చేస్తే మీ టైం సేవ్ అవుతుంది, మీ మనీ సేవ్ అవుతుంది, మీ స్ట్రెస్ తగ్గుతుంది. అసలు మీకు ఒక ఐడియా వస్తుంది, ఒక ఐడియా కంపల్సరీగా వస్తుంది. ఈ ఛానల్లో ఏమి చూడవచ్చు, ఏమి చూడకూడదు, గవర్నమెంట్ సంబంధించి ఏం సర్వీస్ మనకు లభిస్తున్నాయి అనేది చాలా క్లియర్గా వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చూపిస్తాను. సో ఇంత మంచి వీడియోస్ నా ఛానల్లో వస్తున్నందుకు మీరు మీ తరఫున చిన్న సపోర్ట్, జస్ట్ ఒక వీడియో పెట్టినప్పుడు దాన్ని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఆ బెల్ ఐకాన్ని రెగ్యులర్గా వచ్చేలాగా బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఉంచుకోవడం. మంచి కంటెంట్ చేసినప్పుడు మీకు అర్థమైపోతుంది నేను చేసిన కంటెంట్ మంచి కంటెంటా కాదా, లేని పక్షాలు ఏమన్నా కొంచెం మీకు ఏమన్నా అంటే అందరికి ఉపయోగపడుతుందా లేదన్నది ఈ వీడియో చూసి మీకు అర్థమైపోతుంది. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ వీడియోని నేను ప్రతిసారి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ నేను చెప్పలేను. యాక్చువల్గా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ వీడియోసే ఉంటాయి కాబట్టి మీరు మ్యాక్సిమం మీకు ఎంత కుదిరితే ఎంత షేర్ చేయడానికి చూడడానికి ప్రయత్నించండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.